గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు రొటీన్ గా మనం తినే చికెన్ మటన్ బిర్యానీస్ కాదు, ఇది వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. సండేస్ కి ఎలాగో తింటూనే ఉంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. మేమైతే బయట దొరికే మసాలాస్ ని అవాయిడ్ చేస్తాము. మా మమ్మీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మసాలాస్ చేస్తూ ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, 2-3 యాలుకలు, లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క తీసుకొని వీటన్నిటిని అనాస పువ్వు కూడా వేసాము, బాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో మన వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి వెజిటేబుల్స్ ఉండాలి కదా. ఒక ఉల్లిపాయ తీసుకున్నాము, కొన్ని బీన్స్, ఒక క్యారెట్, ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ ఇవన్నీ తీసుకుని మనం ఇదిగో చూడండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా మంచిది, అంటే బాగా ఫ్లేవర్ వస్తుంది బిర్యానీలోకి. అసలు బీన్స్ అయితే చాలా బాగుంటుంది. బీన్స్ ఆప్షనలే, మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. సో వెజ్జీస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మిల్ మేకర్ కంపల్సరీ. మిల్ మేకర్ ఏంటంటే వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే పుదీనా తీసుకున్నాము అండ్ ఫ్రెష్ గా తీసుకున్న కొత్తిమీర. మా ఇంట్లో అయితే నెయ్యి కంపల్సరీగా ఎప్పుడు ఉంటుందన్నమాట. సో ఈ నెయ్యిని మా మమ్మీనే ఇంట్లో చేసింది. సో జనరల్ గా చేసుకుంటూ ఉంటారు కదా, ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలియకపోతే కామెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే మనము స్టవ్ మీద బండి పెట్టేసుకొని అండ్ చక్కగా ఈ 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకున్నాము. బిర్యానీస్ లో ఘీ వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో మన ఇంకా స్పైసెస్ మొత్తం వేసుకున్నాము. డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి కన్ఫ్యూజన్ ఉంటే. షాజీరా, లవంగా, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అండ్ ఒక జాపత్రి వేసుకున్నాము. అండ్ వీటన్నిటిని ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసాము. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసేసి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని ఒక 2-3 సార్లు ఫ్రై చేసుకోండి. ఇదంతా ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి తొందరగా. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఆలు చెప్పాను కదా, క్యాలీఫ్లవర్ ఉంటే మీ దగ్గర వేసుకోండి. నెక్స్ట్ పుదీనా కూడా వేసేసి వీటన్నిటిని చక్కగా కలిపేసుకోండి. అండ్ నెక్స్ట్ సోయా చంక్స్ ఆర్ మిల్ మేకర్ అన్నమాట. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అసలు పుదీనా అయితే చాలా మెయిన్ గైస్. మేమైతే పుదీనా ఎక్కువ వాడతాము బిర్యానీస్ లో. చాలా మంది అవాయిడ్ చేస్తారు, కొంచెం కొంచెమే వేసుకుంటారు. లేదు, ఎక్కువ వాడుకోండి, చాలా మంచిది గట్టుకి. అండ్ నెక్స్ట్ అయితే మన పేస్ట్ ఉంది కదా ఇందాక చేసుకున్నాము, అది వేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే టొమాటోస్ అన్నమాట. మన ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా మగ్గే వరకు బాగా కుక్ చేసేసి ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ అన్నమాట. మా ఇంట్లో బియ్యం పాత బియ్యం అనమాట, దానికి 1 గ్లాస్ కి 2 గ్లాసులు పడుతున్నాయి. మీరు తగ్గించుకోవచ్చు కావాలంటే. నార్మల్ గా మా కొత్త బియ్యమే అయితే 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాము. మేమైతే బాస్మతి వాడట్లేదు, నార్మల్ గా చేసేస్తున్నాము. మీరు బాస్మతి వాడుకోండి కావాలంటే. అండ్ నెక్స్ట్ కొత్తిమీర వేసేసి కుక్ చేసామంటే మన బిర్యానీ రెడీ. చూసారు కదా గైస్, ప్రాసెస్ ఎంత సింపుల్ గా ఉందో. సింపులే కాదు, మీరు కూడా ట్రై చేయండి. నాలా బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. అండ్ మంచిగా మిల్ మేకర్ కర్రీ గానీ ఆలు కుర్మాతో గానీ సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. మేమైతే మిల్ మేకర్ కర్రీ వాడాము. ఇంతవరకు వచ్చారంటే మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.